బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సోడైన్, విమల్, పలుకులలో కేసరి. ఏం లక్ష్యం ఏందనుకుంటున్నారు? వాళ్ళ లక్ష్యం ఏందనుకుంటున్నారు? నాకు తెలిసి ఒక అజ్ఞాన అహంకారపూరితమైనటువంటి పద్ధతిలో వాళ్ళు వ్యవహారం చేస్తున్నారండి. ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చెరిపేస్తాం, ఇది ముఖ్యమంత్రి శాసనసభలో మాట్లాడినమాట. ఇది పాసిబుల్ అండి? అసలు ఆ ఆలోచన ఎంత వికృతమైనటువంటిదండి. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అవుట్ ఆఫ్ పవర్ ఉంది, పోయిందా? ఎవరి టైం కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ టర్న్ వస్తుంది డెఫినెట్గా. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు, ప్రజల ఆలోచన సరళిని వీళ్ళు మార్చగలిగినప్పుడు డెఫినెట్ జరుగుతుంది. కానీ కృత్రిమంగా వికృతంగా చేసేటువంటి ఆరోపణలు కానీ ఇటువంటి ప్రయత్నాలు కానీ బెడిసి కొడతాయండి. ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు కూడా సక్సెస్ కావు. చాలా సంయమనంతో, చాలా బాధ్యతతో, కొన్ని సందర్భాల్లో కొన్ని విమర్శలు వచ్చినా కూడా వాళ్ళకు కూడా సర్ది చెప్తూ ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మేము అద్భుతంగా ఒక చిన్న మత కల్లోలం లేకుండా, ఒక చిన్నపాటి డిస్టర్బెన్స్ లేకుండా అద్భుతమైన ల్యాండ్ ఆర్డర్తో చాలా గొప్పగా తీసుకొని పోయినాం. ప్రభుత్వం అంటే అట్లా నడపాలా, రాష్ట్రాన్ని నడపడం అంటే అట్లా నడపాలా, తిడుతూ కాదంటారు. నాట్ ఎట్ ఆల్. నీకు ప్రజలు అధికారం ఇస్తారు రజనీకాంత్ గారు, కొన్ని సందర్భాలలో అనుకోకుండా వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఎట్లా తీసుకోవాలా? మాకు ఇంత పెద్ద బృహత్తరమైన బాధ్యత వచ్చింది. ఈ బాధ్యత ప్రజలు మనకు దేనికోసం ఇచ్చారు? కేసీఆర్ గారిని తిట్టమని ఇచ్చారండి. ఇప్పుడు నేను కూడా చిన్న మాట చెప్తాను. అవర్ పార్టీ వాజ్ నాట్ రౌటెడ్ ఇన్ ది ఎలక్షన్. మేము 130 సీట్లు గెలిచినాం, విచ్ ఇస్ నాట్ ఏ జోక్. జస్ట్ 1.8% కదా మాకు తక్కువ వచ్చింది. అంటే మాకు 1 కోటి పైచీలకు ప్రజలు ఓట్లేసినారు, 3 కోట్ల ఓట్లలో. దట్ మీన్స్ వీఆర్ నాట్ రిజెక్టెడ్ బై ది పీపుల్. అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలో, దానిలో ఏదో గ్యాప్లో మీకు అధికారం వచ్చింది. ఆ అధికారం కూడా మీకు దేనికి ఇచ్చినారు ప్రజలు? అది అర్థం చేసుకోకుండా శ్వేతపత్రాల నుంచి మొదలుపెట్టి గందరగోళం అంతా ఒక పిచ్చిగా 5 నెలల కాలాన్ని వృధా చేసి, వేస్ట్ చేసి, ఒక్కొక్క రోజు చాలా విలువైంది కదనండి. ప్రజలను గాలికి వదిలేసి, వాళ్ళ కర్మానికి వదిలేసి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఒకటే రొడ్డ కొట్టుడు అంటే జనంలో ఇప్పటికే విసిగెత్తిపోయింది. వీళ్ళు మొట్టమొదలు మా మీద చేసిన ప్రధానమైన ఆరోపణ అప్పులు. అంతే కదనండి, అప్పులు. ఖాళీ ఖజానా ఇచ్చెళ్ళారు, లంక బిందెలనే అనుకున్నాం, ఇంకా ఏదేదో చెప్పుకో. దాచిపెట్టలేదా లంక బిందెలు? మీరు విషయం ఏంటంటే మీకు ఒక తమాషా చెప్పాలి. ఇక్కడ ఇది మామూలు ఆషమాషి విషయం కాదు. ఏదో బజారు భాష మాట్లాడడం అంత వేరు, ఒక ప్రభుత్వం నడపటం వేరండి. చాలా బాధ్యతలు కూడుకున్న విషయం. ఎక్కడో ఎవరినో టచ్ చేసేలాగా మాట్లాడుతున్నారు. డెఫినెట్గా మనకంటే చాలా ఎక్కువ అప్పులు అమెరికా పర్సెంటేజ్ లెక్క పెడతారు కదండి. జిఎస్డిపికి ఏ రేషియోలో ఉంది అని లెక్క పెడతారు అప్పులు. వీళ్ళు అదే పిచ్చి ప్రయత్నం చేసినారు అసెంబ్లీలో. 24వ స్టేజ్లో ఉందండి మన రాష్ట్రం. 24 రాష్ట్రాలకు దిగువన ఉంది తెలంగాణ. తెలంగాణ కంటే ఎక్కువ అప్పులున్న 23 రాష్ట్రాలని మన దేశంలో. ప్రభుత్వము అప్పులు 1940స్లో 1950స్లో కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడిన భాష ఇది. అప్పులు అనేది, అప్పులు ప్రైవేట్ కుటుంబానికి ఉండే అప్పులు వేరండి, ప్రభుత్వానికి ఉండే అప్పులు వేరు. మీకు ఇంకొక మాట చెప్తే ఇక్కడ ప్రజలకు కూడా తెలియాలా, బడ్జెట్ కూర్పు ఉంటుంది. ప్రపంచాన్ని శాసించేటువంటి అత్యంత ధనిక దేశమైన అమెరికా అత్యంత అప్పులు ఎక్కువ ఎందుకు కలిగి ఉన్నది? వాట్ ఈజ్ ఇట్? దట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ ఎకానమీ. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే మీరు దాన్ని చూపించి ఇంకో 7.5 తెచ్చి దాన్ని కూర్చి 17.5తో మీరు వ్యాపారం చేస్తారన్నమాట. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సోడైన్, విమల్, పలుకులలో కేసరి.